100 కోట్ల మంది దేవతలు జూలై 5 నుండి జూలై 25 వరకు కుంభరాశి వారికి 2 పెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ వీడియోని చూడని వారు దురదృష్టవంతులు. అసలు 100 కోట్ల మంది దేవతలు జూలై 5 నుంచి జూలై 25 వరకు కుంభరాశి వారికి ఏ 2 పెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. కుంభరాశి వారికి జూలై 5 నుంచి జూలై 25 వరకు ఉండే ఈ కాలం గురించి జ్యోతిష విశ్లేషణ ప్రకారం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో గ్రహాల సంచారం కొన్ని శుభయోగాలను కలిసి రావటం వల్ల జీవితంలో కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయని కొందరు జ్యోతిష్యులు భావిస్తున్నారు. అయితే ఈ వీడియోలో చెప్పే విషయాలు ఆధ్యాత్మిక విశ్లేషణలు ఆధారంగా మాత్రమే. వీటిని వ్యక్తిగత నిర్ణయాలకు ఏకైక ఆధారంగా తీసుకోకండి. ప్రతి పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకోవడం చాలా మంచిది అని అయితే చెప్పుకోవచ్చు. మిత్రులారా, చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త ఈ సమయంలో వినే అవకాశం ఉండవచ్చు. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూలు, ప్రమోషన్లు లేదా కొత్త అవకాశాలు కనిపించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు కలిసే అవకాశం కూడా ఉంటుందని అయితే చెప్పుకోవాలి. ఇంకా రెండవ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కుటుంబానికి సంబంధించినది. అయితే చాలా రోజులుగా దూరమైన వ్యక్తులు మరలా మీ జీవితంలోకి రావచ్చు. అపార్థాలు తొలగి కుటుంబ సభ్యులతో సఖ్యత పెరిగే సూచనలు కనిపించవచ్చు. మీ మనస్సులో ఉన్న భారాలను తగ్గించే సంఘటనలు కూడా ఈ కాలంలో జరగవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. ఆర్థికంగా చూస్తే నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం కొందరికి ఉండవచ్చు. కొత్త ఆర్థిక మార్గాలు కనిపించటం, అంతేకాకుండా ఖర్చుల విషయంలో జాగ్రత్త కూడా అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆలోచించి ఉపయోగించుకోవాలి. ఈ సమయంలో ప్రతి ఉదయం ప్రశాంతంగా ప్రార్థన చేయటం, పెద్దలకు గౌరవం ఇవ్వటం, అవసరమైన వారికి సహాయం చేయటం వంటివి అయితే మీలో సానుకూలమైన భావనలను పెంచుతాయని అయితే చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికంగా ధ్యానం, ప్రార్థనలు, మంచి ఆలోచనలు మీకు మానసిక ప్రశాంతతను కూడా ఇవ్వగలుగుతాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే అదృష్టం వచ్చినప్పుడు వినయంగా, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటేనే జీవితం మరింత అందంగా మారుతుంది అని కూడా చెప్పుకోవాలి. జూలై 5 నుంచి జూలై 25 వరకు వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అయితే కుంభరాశి మిత్రులారా, జూలై 5 నుంచి జూలై 25 వరకు ప్రతిరోజు ఒక కొత్త ఆశను తీసుకురావచ్చని జ్యోతిష విశ్లేషణలు సూచిస్తున్నారు. గతంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా ఇప్పుడు వాటిని అధిగమించి ధైర్యం మీలో పెరుగుతుంది అనే చెప్పుకోవాలి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు క్రమంగా పూర్తయ్యే అవకాశం కనిపించవచ్చు. మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు కూడా రావచ్చని ఆశించవచ్చు. అయితే ఈ సమయంలో మీ మాటలకు విలువ పెరిగే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహ ఉద్యోగులు మీ అభిప్రాయానికి గౌరవం ఇచ్చే అవకాశం కూడా ఉంది. గతంలో మీపై అపార్థాలు చేసుకున్న వారు కూడా మరలా మీతో సానుకూలంగా మాట్లాడే అవకాశం ఉంది. ఆర్థిక విషయంలో కొన్ని అనుకోని పరిచయాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఊహించని విధంగా ఒక కొత్త ఆదాయ అవకాశాలు కూడా రావచ్చు, లేదా ఆలస్యమైన బాకీలు తిరిగి అందే అవకాశం కూడా ఉండవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. అయితే వచ్చిన డబ్బును ఆలోచించి ఖర్చు చేయటం చాలా మంచిది. పొదుపు అలవాటు ఈ కాలంలో మీకు మరింత ఉపయోగపడుతుంది అనే చెప్పుకోవాలి. ఉద్యోగం చేసేవారికి కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట అవి కష్టంగా అనిపించినా వాటిని విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా మంచి పేరు కూడా సాధించే అవకాశం అధికంగా కనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు కూడా కుదిరేటువంటి అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు ఈ సమయంలో ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు సమయాన్ని
సక్రమంగా వినియోగిస్తే తమ లక్ష్యాన్ని మరింత చేరువు కూడా కావచ్చు అని అయితే చెప్పుకోవాలి. కుటుంబ జీవితంలో కూడా ప్రశాంతత అయితే పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పెద్దల ఆశీర్వాదాలు, చిన్న చిన్న శుభకార్యాలు, బంధువులతో కలయిక వంటి సంతోషకరమైన సంబంధాలు ఏర్పడవచ్చు. చాలా రోజులుగా మాట్లాడిన వ్యక్తి నుంచి ఒక శుభవార్త కూడా వినే అవకాశం ఉండవచ్చు. ఆధ్యాత్మికంగా ఈ కాలంలో మీలో విశ్వాసాన్ని పెంచుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో కొద్దిసేపు ప్రార్థన, ధ్యానం లేదా మీకు నచ్చిన ఆధ్యాత్మిక సాధన చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను అయితే అందుకోగలరని అయితే చెప్పుకోవచ్చు. అయితే మంచి ఆలోచనలు, మంచి మాటలు, ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం మీ జీవితంలో సానుకూలమైన మార్పులకు దోహదపడుతుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ప్రతి అవకాశాన్ని విజయంగా మారాలి అంటే మీ కృషి కూడా అవసరం అనే చెప్పాలి. జ్యోతిష సూచనల ప్రకారం వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ పరిస్థితులను, అనుభవాలను ఆలోచించుకుని పరిగణలోకి తీసుకోవడం ద్వారా అయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఈ వీడియోలో జూలై 5 నుంచి జూలై 25 వరకు కుంభరాశి వారికి అనుకూలమైన రోజులు అయితే చాలా అధికంగా ఉంటున్నాయని అయితే చెప్పుకోవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించాల్సిన విషయాలు కూడా అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. సంబంధాలు, ఉద్యోగం, ధనం, ఆరోగ్యం, ఆధ్యాత్మిక సూచనల గురించి మరింత వివరంగా అయితే తెలుసుకుందాం. అయితే కుంభరాశి వారికి జూలై 25 వరకు కూడా ఈ కాలం అయితే జీవితంలో కొత్త ఉత్సాహాన్ని కలిగించే సమయం అని కొందరు జ్యోతిష్యాలు భావిస్తున్నారు. అయితే గతంలో ఎదురైన విమర్శలు అన్నీ కూడా ఇప్పుడు క్రమక్రమంగా అయితే తగ్గుతాయని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదో మంచి జరగబోతుంది అనే ఆశ మీలో పెరిగే అవకాశం కూడా ఉంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం, ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక అవకాశం మీ ఆలోచనలకు కొత్త దిశ చూపించవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఎన్నో రోజులుగా శ్రమించిన పనికి ఈ సమయంలో ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. చిన్న విజయాలు కూడా తక్కువ సమయంలోనే చాలా వేగంగా అయితే ముందుకు వెళ్తాయని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే అదే విజయం భవిష్యత్తులో మరింత పెద్ద అవకాశంగా కూడా మార్చేసే అవకాశం ఉంటుంది. అయితే మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కొందరు మీ నిజాయితీని గురించి అవకాశాలు కూడా అయితే అందుకుంటారని అయితే చెప్పుకోవచ్చు. గతంలో మిమ్మల్ని పట్టించుకొని వారు కూడా ఇప్పుడు మీ సలహాలను కోరుకోవచ్చు. మీ మాటల్లో ఉన్న స్పష్టత, మీ నిర్ణయాల్లో ఉన్న స్థిరత్వం ఇతరులను ఆకట్టుకోవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ కాలంలో కుటుంబ సభ్యులతో గడిపే ప్రతి సమయం మీకు ఆనందాన్ని ఇవ్వవచ్చు. ఇంటిలో చిన్న శుభకార్యాలు, కుటుంబ సమేతమైనగా బంధువులతో కలిసేటువంటి సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే పాత అపార్థాలు తొలగి సంబంధాలు మరింత బలపడతాయని కూడా చెప్పుకోవచ్చు. ధనం విషయంలో కూడా కొత్త అవకాశాలు కనిపించిన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించడం చాలా మంచిది. అంతేకాకుండా ఈ సమయంలో ఆర్థిక వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలి. అప్పుడే భవిష్యత్తులో మంచి స్థిరత్వం కూడా పొందవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా 100 కోట్ల దేవతలు జూలై 5 నుంచి జూలై 25 వరకు కుంభరాశి వారికి ఏ 2 పెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.